ఎవరైతే ఉత్సాహంగా సంతోషంగా ఇస్తారో దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళని ప్రేమిస్తానంటున్నాడు. చూడండి, ప్రేమైన దేవుని పిల్లల చాలా మంది ఎలా ఉన్నారంటే సంఘంలో ఎలా ఉన్నారంటే తెలిసి చెప్తున్న మాట చెప్తుందంటే, ఇదిగోండి సంఘానికి రానండి, సంఘానికి చర్చికి వెళ్ళరు, వెళ్ళకుండా ఏం చేస్తారు తెలుసా, ఇదిగో మా కానుక మేము పంపించి ఎవరి దగ్గర పంపించేస్తారు, ఎవరో దగ్గర పంపించేస్తారు. దేవుడికి అది అవసరమా చెప్పండి? నీ కానుక అవసరం లేదు. దేవుడికి కావాల్సింది తెలుసా, నువ్వు కావాలి, నీ మనసు కావాలి. సజీవ యాగముగా ఇదిగో నువ్వు బ్రతికుండగానే దేవుడికి ఏం కదా, నువ్వు యాగమైపోవాలంటున్నాడు దేవుడు. చూడండి, సజీవ యాగముగా ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకుని దేవుని సేవ చేయాలని దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. దేవుడికి నీ డబ్బులు ఎందుకయ్యా? ఆలోచన. నువ్వు ఆయన సన్నిధికి రాకపోతే ఆయనకి ఏంటి అవసరం చెప్పండి? ఆయనకి ఏమైనా అవసరమా? ఆయన ఓ పూట అన్నం తినలేడా, లేకపోతే ఓ పూట నీళ్ళు తాగలేడా? అది కాదు కదండి. దేవుడికి కావాల్సింది తెలుసా, నా